అటు ప్రభుత్వ ఉద్యోగులు ఇటు ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెలకు సంబంధించిన అంశంలో ఇది పరిస్థితి అని చెప్పడానికి ఒక రాష్ట్ర పెద్దగా ఒక ప్రయత్నం చేసింది. పరిస్థితి ఎట్లా ఉంది అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో దానికి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు స్పందిస్తున్న తీరు చూస్తే హాస్యాస్పదం. ఒకవైపేమో దేశం యుద్ధం వైపు పయనిస్తుంటే దానికి సంబంధించిన అంశాల్లో రాజకీయాలు పక్కన పెట్టి మనం దేశం కోసం ప్రతి ఒక్కరం ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ఈ దేశ గణతంత్రం మీద జరుగుతున్న, ఈ దేశ సార్వభౌమత్వం మీద జరుగుతున్న దాడికి కనీస చింతన లేకుండా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తే రాజకీయాల కోసం మాత్రమే మేము పార్టీలను నడుపుకుంటున్నాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సరే, రాష్ట్రాల్లో ఆ స్థాయి ఆలోచన ఉందా లేదా బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బీజేపీ ప్రభుత్వంతో విధానపరమైన అంశాల్లో విమర్శలు చేస్తున్నప్పటికి కూడా జాతి భద్రత గురించి, శాంతి భద్రతల గురించి, వాటి విఘాతం గురించి జరిగే అంశాల్లో దేశ భద్రతకు వచ్చే నష్టం విషయంలో మా నాయకులు, కేంద్ర నాయకులంతా కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సమర్థిస్తున్న ఈ క్రమంలో ఒక ఏం పదం వాడాలి వాళ్ళు, పిచ్చి కుక్కల్లాగా ఈ అరుసుడు చూస్తే ఏమనుకోవాలనో అర్థం కావట్లేదు. సరే, తెలియని వాళ్ళ అంటే కాదు. ఒక ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా చేసిండు గతంలో ఇదే కేసీఆర్ ఇలాకాలో హయాంలో. ఒక ఆయన ఏమో కేంద్ర మంత్రిగా ఎలగబెడుతున్నాడు. ఒక ఆయన ఏమో ముఖ్యమంత్రి కొడుకు, నేనే సగం ముఖ్యమంత్రి అని తిరిగిన ఆయన ఒక ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇలా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాట్లాడడానికి కనీసం బుద్ధితోనన్నా మాట్లాడాలి కదా. ఎట్లాగూ నోటి శుద్ధి లేకున్నా సరే ఆర్థిక విధ్వంసం, ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక విధ్వంసం, విస్ఫోటం ఈ రాష్ట్రంలో చేసిన బీఆర్ఎస్ ఇలా తగుదునమ్మా అని మాట్లాడుతున్నాడు. మనోనికేమో కాలుకు పుండైన గుణమేం మానలే. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్న పరిస్థితుల్లో ఆ అహంభావపూరితమైన స్టేట్మెంట్లు ఎన్ని, మీరు చేసిన అప్పులు వాళ్ళు మా వాళ్ళు పెట్టిన లెక్కలే చూస్తే మీరు ఎఫ్ఆర్బిఎం అప్పులే 5,04,814 కోట్లు, కార్పొరేషన్ లోన్స్ 3,01,484 కోట్లు. ఇలా మీరు తెచ్చిన అప్పుకు మేము కడుతున్న ఒక నెల వడ్డీ 7,000 కోట్లు. అట్లా 12 నెలలకు వేసుకోండి మీరు తెచ్చిన అప్పుకు. ఇలా జీతగాళ్లను, మా వాళ్ళను ఏదో మమ్మల్ని అన్యాయం చేస్తుండ్రని చెప్పేసి కొంతమందిని మా జీవితాలు నష్టపోతున్నాయని చెప్పి ఉద్యోగ సంఘాల మాజీ నాయకులను పక్కన పెట్టుకొని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఒక్కరోజైనా మరి ఈ 9 సంవత్సరాల్లో పిఆర్సీలు ఇవ్వకపోయినా, ఏవి ఇవ్వకపోయినా మాట్లాడిన దాఖలాలు అయితే లేవు. ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ కాదు కదా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు ఆ విధంగా ఉండాల్సిన సందర్భం అవుతుంది. నేను అంటున్నా, ఇవాళ బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు చెప్పుల మీద చర్చ జరగాల్సిందే అని. కరెక్టే, పోతే చెప్పులెత్తుకపోతామని భయపడుతున్నారు. అంటే అంత భయంతో బీజేపీ ప్రభుత్వం ఉంది అని అంటే ఈ చెప్పుల మంత్రికి తలిగింది ఎక్కడో. ఆయనే కదా అమిత్ షా గారు చెప్పులు మోసుకుపోయిన ఆయన. మన కాడ మన టెంపుల్లో, మహంకాళి టెంపుల్లో చెప్పులు మోసిన మంత్రి ఆయన చెప్పుల గురించి అలా మాట్లాడుతున్నాడు. మీరు కానీ కిషన్ రెడ్డి గారు కానీ బహిరంగ చర్చకు వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు తెచ్చిన, మీరు ఇచ్చిన నిధుల వాటా గురించి తెలుస్తామా? ఎక్కడికైనా రాగలరా? ఇవన్నీగా మీరు సమయం చెప్పినా సరే, ప్లేస్ చెప్పినా ఇవన్నీ పాత అరిగిన రికార్డులు. మేము బీజేపీ ఆఫీస్కే వస్తాం, చలో ఏ రోజో చెప్పమనండి.
తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు మోడీ చుట్టూ తిరిగింది, మీరు కొడుతున్న బోడిగుండుకు కారణాలు మీరు చెప్పాలి. ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చినాక మీరు ఇచ్చిందో చెప్పాలి. ఇలా ఎస్సీయూకు సంబంధించిన భూముల విషయంలో తనఖా కూడా కాదు, అది ఒక 120 ఎకరాలకు సంబంధించిన అంశంలో 400 ఎకరాలను ప్రచారం చేసి దాని పేరు మీద టీజీఐఏసీకి మేము ఇలా దాన్ని అసైన్ చేసి వాటి విషయంలో మీరు కార్యాచరణ తీసుకోమని చెప్తే దేశం పర్యావరణం మొత్తం దెబ్బతిన్నట్టు గగ్గోలు పెట్టిన దద్దమ్మల్లారా, మీరు రాష్ట్రానికి ఇచ్చింది ఏందో చెప్పండి ఫస్ట్. ఈ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ మావే, మేం చేసినే, మేం పెట్టినాయి అని అంటున్నాడు బండి సంజయ్. నేనంటున్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజాయితీగా రాజకీయాల పట్లనో ఈ తెలంగాణ ప్రజల పట్లనో మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. మీ ప్రభుత్వం ఏమిచ్చిండ్రో ఈ రాష్ట్రానికి. గతంలో ఆయన కిషన్ రెడ్డి గారు చెప్పిన 9 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో. ఇలా తెలంగాణ ప్రభుత్వం ఎంత పన్నుల రూపంలో కడుతున్నామో మాకెట్లా డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ వస్తున్నాయని మేము అడగట్లే. మీరుగా ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా మీరు చేసిన పథకాలు, వాటి వివరాలు కనుక చెప్పితే ప్రజలు తెలుసుకుంటారు. కనీసం నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతున్న పరిస్థితి. అలా ఈటల రాజేందర్ గారు ఆఫ్ బీఆర్ఎస్, ఆఫ్ బీజేపీ, సేమ్ ఇక్కడ రాజకీయాలు ఉన్నట్టే ఉన్నాడు ఆయన. బీజేపీ కమలం కాడకు బీఆర్ఎస్ కాడ అంటుగట్టినట్టే ఆయన సగం ఆడా ఉన్నాడు, సగం ఈడా ఉన్నాడు. మరి మీరు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు కదా, ఈ అరిష్టంతో చేస్తున్న, ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న అప్పులు వద్దని చెప్పి నివారించిండ్రా మీరు? ఫైనాన్స్ మినిస్టరే కదా. ఇవాళ ఇన్ని అప్పులు, ఎఫ్ఆర్బిఎం రూల్స్ను బ్రేక్ చేసి లక్షల కోట్ల అప్పులు చేస్తుంటే బీజేపీ ఏం చేసింది? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా. మరి ఆ రోజు లేవని నోర్లు ఈ రోజు ఎట్లా లేస్తున్నాయి? దేని కొరకు లేస్తున్నాయి? దేన్ని సాధించడానికి లేస్తున్నాయి? అంటే ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారితో పాటు మంత్రివర్గము ఎన్ని రకాల ఇబ్బందులు ఆర్థిక అంశాల్లో వచ్చినప్పటికి కూడా దుబారాన్ని తగ్గించడమే కాదు, ఎక్కడ కూడా ప్రజలకు తగ్గకుండా చేస్తున్న కార్యాచరణ మీకు ఇలా కళ్ళ కుట్రుగా ఉంది. ఎక్కడ మేము తక్కువ చేసినామో చెప్పండి. ఒకడు అంటాడు 420 హామీలు అంటాడు, ఇంకోడు అంటాడు 6 గ్యారెంటీలు అంటాడు, ఇంకోడు అంటాడు ఇంకేదో 13 గ్యారెంటీలు అంటాడు. మీకు గ్యారెంటీలు ఎన్నో తెలియవు, లేకపోతే మేము ఇచ్చిన హామీలు ఎన్నో తెలియవు, మేము ఏం చేస్తున్నామో కనీసం ఆ సోయి కూడా లేదు. ఇలా సన్న బియ్యం ఇస్తే ఒక్కొక్కరి మేము ఊర్లలోకి పోతుంటే, జిల్లాలు ఇప్పుడు అబ్జర్వర్స్గా మేము జిల్లాలకు పోతుంటే ప్రజల యొక్క సంతోషం చూడండి. కనీసం సంతోషపడే ఆలోచన మీకు ఎట్లాగూ లేదు, కానీ ఆ ప్రజలు పడుతున్న సంతోషానన్న చూడండి. ఇలా బీసీ బిల్లు తెస్తే బీసీలు మొత్తం కూడా ఇవాళ రేపు పెద్ద మొత్తంలో కేంద్రంలో కూడా కుల జనగణన రాష్ట్రం చేయబట్టి జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రిని పొగుడుతున్నారు. ఇన్ని రాష్ట్రాలున్నా, 29 రాష్ట్రాలున్నా కూడా ఏ ఒక్క రాష్ట్రం కూడా బిల్ చేయలే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది. అందరు అంటారు కదా రెడ్డి బిడ్డ, రెడ్డి బిడ్డ, రెడ్డి ఆయన కాబట్టి అని ఇట్లా అంటారు కదా. మరి ఆ రెడ్డే ఇలా బీసీల కొలకు బిల్లు చేసింది. ఆ రెడ్డి చేసిన బీసీ బిల్లునే మా నాయకుడు, మా సభానాయకుడు, మా ఎల్ఓపి ఇలా దేశం మొత్తం కూడా ప్రచారం చేస్తున్నాడు. మా ముఖ్యమంత్రి, మా తెలంగాణ మోడల్ ఇలా దేశానికి మోడల్ అయిందని చెప్పి అది మీకు కళ్ళు కొడుతున్నాయి. ఏదన్నా మంచి రేవంత్ రెడ్డి గారికి జరగంగానే ఈ కళ్ళల్లా ఏదో పోసుకున్నట్టే బయటికి వెళ్తారు సన్నాసిగాలు, పిచ్చి కుక్కలు మొరిగినట్టే. నిజంగా ఇలా ఎన్ని 1,14,181 కోట్ల రూపాయల సంక్షేమ పథకాల, అభివృద్ధి పథకాలకు మేము ఈ సంవత్సరంలో మేము ఖర్చు చేసినాం. ఒక ఆర్థిక సంవత్సరంలో, ఒక్క ఆర్థిక సంవత్సరంలో 20,617 కోట్ల రూపాయలు ఇలా రైతులకు రుణమాఫీ చేసినాం. మీరు 9 సంవత్సరాల్లో చేసింది ఎంత? 18,000 కోట్లు, 17,000 కోట్ల రూపాయలు చేయించి మొత్తం 9 సంవత్సరాల్లో రైతు రుణమాఫీ మీరు చేసింది. ఒక్క సంవత్సరంలో మేము చేసింది 20,617 కోట్లు. ఇక ఆయన రైతు భరోసా ఉంటుందో ఉండదో అని ఒకటే ముండ మూసినట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు బండి సంజయ్.
నువ్వేమీ ఆ బాధపడకు నాయన, భరోసా ఎవరు రైతు భరోసా తీసేస్తామని ఎవరు అనలే. మీకు చేతనైతే ఆ మోడీ గారి కాడ పోయి కూర్చొని ఏమన్నా ఉంటే సాధించుకొని రండి. కనీసం విభజన చట్టంలోని అంశాలనన్నా సాధించుకొని రండి. 11 సంవత్సరాల మీ పరిపాలనలో ఇలా మీకు 8 ఎంపీలు ఇచ్చిండ్రు, 8 ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు, మిమ్మల్ని ఇద్దరిని మంత్రులుగా కూడా ఇక్కడ ఎలగబెట్టమని పంపించిండ్రు. మీరు ఏం చేస్తుండ్రు? పొద్దుగాల లేస్తే ఇలా ప్రభుత్వం మీద ఆడిపోసుకోవడం తప్పితే మీకు ఇంకో పని లేదు. ఆ పక్క రాష్ట్రంలో ఉన్న 2 మంత్రులు పాపం వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా సరిగా గుర్తులేదు. ఆ ఆంధ్రప్రదేశ్లో ఉండే కేంద్ర మంత్రుల పేరు వారు పోయి ఏ విధంగా లక్షల కోట్లు, ఇలా మొన్న 1,00,000 కోట్లు దానికి అమరావతికి, వాళ్ళని చూస్తే సంతోషం అనిపిస్తుంది అట్లీస్ట్. ఎందుకంటే మనతో విభజించబడి ఆర్థికంగా నష్టపోతున్నామన్న ఆంధ్రప్రదేశ్ కొరకు అక్కడ ఉన్న బీజేపీ మంత్రులు కొట్లాడుతున్నారు. మీరేం చేస్తున్నారు? బూడిద ఇక్కడ. ఇలా మీకు కనీసం చేసే పనుల్లో ఇలా మేము చేసే పనులు ఎందుకు చేస్తున్నాము? ఇక ఆయన వెళ్ళిండు మన బకాసురుడు బయటికి వెళ్ళి బస్సుల కాడ కొట్లాడుతున్నాను అంటుండు కేసీఆర్. మరి తీసేద్దామని చెప్పి నీ పార్టీ రెజల్యూషన్ చేయి. ఫ్రీ బస్సు మహిళలకు తీసేద్దామని చెప్పి మీ పార్టీ రిజల్యూషన్ చేయండి. వచ్చి మీ పార్టీ ఆఫీసు మీరందరూ కూడా కొట్టుకపోయే పరిస్థితి ఉంటుంది. 100 కోట్ల రూపాయల ప్రభుత్వం వాటికి వెచ్చిస్తున్నది ఫ్రీ బస్ కొరకు. ఫ్రీ పవర్ ఇస్తే ఏడిస్తున్నారని అంటారు. రాజీవ్ యువ వికాసం పేరు మీద 4 లక్షల వరకు ఇలా లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నది. 52,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 52,000 ఉద్యోగాలు ఇలా కల్పన చేసినాం. 30,000 పైచిలకు ఉద్యోగాలకు మళ్ళీ నోటిఫికేషన్ చేసినాం. మీకు కనీసం కండ్లున్నా కనబడని స్థితిలో మీరు ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళు ఒక మంచి పని జరిగిన వెంటనే పోలోమని బయటకు వస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు. ఎందుకంటే వీళ్ళు క్రెడిబిలిటీ అనేది లేని నాయకులు కాబట్టి. ఇలా మనోడు మాట్లాడుతున్నాడు కేటీఆర్, ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మొత్తం ఆర్థిక పరిస్థితి అంతా కుంటుపడ్డదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా కేటీఆర్, నీకు తెలుసో నువ్వు మరి ఏం చదువుకున్నావు నాకు ఇంకా తెలియదు. నేనైతే కామర్స్లో డాక్టరేట్ ఉంది నాకు. రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలు మీరు. ఇంకా మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. దోచుకుంటే మిన్నకుండి చూస్తున్న ద్రోహులు ఎవరంటే ఇక్కడ బీజేపీ నాయకులు. మీరు తెలంగాణ ద్రోహులు. తెలంగాణ పేరు మీద పార్టీ పెట్టి ఆ రోజు ఉద్యమకారులందరినీ హైజాక్ చేసి, ఉద్యోగ సంఘాలన్నింటినీ హైజాక్ చేసి తను ఉద్యమం చేస్తున్నట్టుగా నటించి తన రాజకీయ ప్రక్రియకు ఉద్యమాన్ని వాడుకొని ఉద్యమం పేరుతో నేను ఉద్యమ పార్టీ అని నమ్మబలికి ఈరోజు అధికారంలోకి రావడానికి ఉద్యమాన్నే వాడుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పి మీ అయ్యా విలీనం అనేది శల్యసారథ్యం చేసి అయినా ఇస్తనకు పోయి రావాలని అబద్ధాలాడి బీజేపీతో అంతర్గత ఒప్పందాలు చేసుకొని అధికారంలోకి వచ్చినాక తెలంగాణను దోచుకున్న దొంగలెవరంటే అదే తెలంగాణ పదాన్ని మార్చుకొని బీఆర్ఎస్ పార్టీగా పెట్టిన మీరు, మీ కుటుంబమే తెలంగాణ ద్రోహులు. మీరు 8 లక్షల కోట్ల అప్పులు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి మాట్లాడతారు కదా, పర్ క్యాపిటల్ డెప్ట్ గురించి ఎప్పుడన్నా మాట్లాడినరా మీరు? 2,30,000 పైచిలకు పర్ క్యాపిటల్ డెట్ ఉంది ఈరోజు. 3,50,00,000 పైచిలకు ఇప్పుడు ప్రణాళిక సంఘం ఇచ్చిన మన జనాభా మనం చూస్తే 3,50,00,000 3,574 మంది. మీరు చేసిన అప్పు 2,30,000 కోట్ల పైచిలకు డెట్ ఈరోజు చేసిండ్రు మీరు. అరే మీకు ఎవరు చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మీకు ఇవన్నీ ఇట్లా చెప్పి సంవత్సరం తర్వాతనే అని. మిమ్మల్ని ఇంకా మర్చిపోలే ప్రజలు. మిమ్మల్ని మీరు చేసిన విధ్వంసాన్ని మర్చిపోలే. బీసీలకు మీరేం చేసిండ్రో మర్చిపోలే. చేపలని చెప్పి, గొర్రెలని చెప్పి, బర్రెలని చెప్పి ఇలా ఏ విధంగా వాళ్ళకు సంబంధించిన డబ్బులన్నీ కూడా ఏ విధంగా కాజేసిండ్రో ఇంకా లెక్కలు ఉన్నాయి, తేలియి ఉన్నాయి. కానీ ఇలా
ఇలా తగుదునమ్మా అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ నుంచి మొదలు పెడితే కేటీఆర్ ఆ నలుగురు మాట్లాడుతున్నారు. ఇటువైపు వీళ్ళిద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి లేకపోతే ఈటల రాజేందర్ లేకపోతే బండి సంజయ్. నేను అంటున్నా ఈరోజు మీ పార్టీలు రెండు కూడా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్న పార్టీలు. అప్పులు తెస్తుంటే మిన్నకున్న బీజేపీ ఇబ్బడి ముబ్బడిగా ఆర్థికంగా దోచుకోవాలనే కుట్రతో చేసిన బీఆర్ఎస్ చేసిన కుట్రను ఈరోజు సపోర్ట్ చేసింది బీజేపీ. 17 రకాల అనుమతులు ఇచ్చిండ్రు కాళేశ్వరం కోసం. 17 రకాల పర్యావరణ అనుమతుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి. ఇలా మీరు కాదా తోడు దొంగలు? మీరా మాట్లాడేది? ఇలా రేవంత్ రెడ్డి గారు ఇన్ని కష్టాల్లో ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు 3,500 పైచిలకు ఇండ్లు ఇవాళ ఒక నియోజకవర్గానికి ఇస్తున్నాం. ఎప్పుడైనా మీ మొహానికి ఇల్లు ఇచ్చిన పాపన పోయినా 30 ఇండ్లు నియోజకవర్గానికి, 100 ఇండ్లు పోని కనీసం నియోజకవర్గానికి. ఇలా ప్రతి ఒక్కటి చెప్పగలం మేము దేంట్లో ఎన్ని రకాల పథకాలు మేము చేసినాము. కాబట్టి ఇలాంటి సిగ్గు లజ్జ లేని ప్రకటనలు పదే చెయ్యకండి, నవ్విపోదురుగాక. మిమ్మల్ని చూస్తే నిజంగానే బౌబౌమనే ఆ పిచ్చి కుక్కల లెక్కనే అందరూ భావిస్తున్నారు. వీలైతే నిర్మాణాత్మకంగా ఏ విధంగా ముందుకు పోవాలని సూచించాలి. ఇలా మీరు మూసి చెప్తే మూసి మొత్తం ఆ పేదల ఇండ్లు కూలుస్తుందంటే ఒక్క ఇంటి దగ్గర బుల్డోజరో జేసీబో పెట్టిన దాఖలాలు లేకపోయా. మూసిలో ఇండ్లు కూల్చేసినారు మొత్తం 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు అంటారు. మీరు కట్టబెట్టిన లక్షల కోట్ల రూపాయల భూములు ఇలా కాపాడుకోవడానికి హైడ్రా మీద నిందలు మోపి ఇలా పేదోళ్ళు ఇల్లు కూస్తాయని ప్రచారం చేస్తుంది. ఏ పని చేయబోతే అక్కడ అడ్డంకులు తప్పితే మీరు చేస్తున్నది ఏంటిది? ఇదేనా కేసీఆర్ మోడల్? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా, సంక్షేమం చేయకుండా నీ కొడుకుని, నీ అల్లుడు, నీ బిడ్డని. ఈ మధ్య కవిత గారు ఏదో కొంచెం తీరు మారినట్టుంది. మేమేం చేయలేదు, మమ్మల్ని ఎవరేమి అనకండి, చేయలేకపోయినా మమ్మల్ని క్షమించండి అన్నట్టుగా ఉన్నది ఒక ప్రెస్ మీట్ మొన్న చూస్తే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నది. తెలంగాణను మేమిచ్చినాం కాబట్టి మేము ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంలో ప్రతి ఒక్క అంశంలో మేము ఈరోజు ముందుకు పోతున్న పరిస్థితిలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కుట్రలను ప్రజలు గమనించండి. ఒక విజ్ఞప్తి కూడా ఉద్యోగ సంఘాలకు, మీ పాత నాయకులు పోయి బీఆర్ఎస్ పంచిన చేరిండ్రు, టీఆర్ఎస్ పంచిన చేరిండ్రు. వాళ్ళ మాటలు వినకండి. వాళ్ళ మాటలు వింటే మీకొచ్చేది ఏం లేదు. ఆయన అంత పెద్ద ముచ్చట చెప్పే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 50% పీఆర్సీ ఇచ్చేటోళ్ళు మీరు చూస్తే, చరిత్ర రికార్డ్ చేస్తే 30% ఇచ్చిండు ఆయన. 30% ఇచ్చి ఇంక్రిమెంట్ అంటుండు కదా 420. ఈ 420 గాళ్ళు ఇచ్చిన ఇంక్రిమెంట్ 420. ఒక ఇంక్రిమెంటు ఒక పీఆర్సీ ఇచ్చి అప్పుడే పీఆర్సీలు ఇవ్వలేదు ఇది అని చెప్పేసి పాపం వాళ్ళు ఏం తెలియని ఉద్యోగ సంఘాల నాయకులు కొత్తగా మేమే వాళ్ళకు సహకరించినాం కూడా. వాళ్ళను ఏమంటాము, ఎగదోసిగా ఏదో మేమేమో చేయబోతున్నామని చెప్పి కొన్ని కుట్రల వెనుక, ఇప్పుడు లగచర్ల లాంటి కొన్నిటి వెనుక, ప్రతి దాని వెనుక బీఆర్ఎస్ ఉంటున్నది. దాంట్లో కేటీఆరే ప్రథమ ముద్దాయిగా ఉంటున్నాడు. లగచర్ల విషయంలో తేలింది. ఇప్పుడు ప్రతి అంశంలో మనోడు ట్రేస్ చేస్తే స్క్రాచ్ కార్డు లెక్క గీకితే కేటీఆర్ వెళ్తున్నాడు. అధికారం కావాలంటే కుట్రలు చేసుడు కాదు కేటీఆర్. అధికారం కావాలంటే ప్రజలతో ఉండి కొట్లాడు. నేను అందుకని చెప్పిన మెయ్యను జర రాష్ట్ర అధ్యక్ష పదవిని తీసుకొని కొట్లాడు, అట్లనే నీకు ఇంత విలువ పెరుగుతుంది. నీకు కాలిరిగిందంటే బాధపడ్డాం, కానీ కాలిరిగినా గుణం మారలేదని మేము బాధపడతలే ఇప్పుడు. ఎందుకంటే ఆ గుణం మారలేదు, అదే కదా. ఇంకా దాని గురించి మేము పెద్దగా నిన్ను విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. విమర్శల కోసం విమర్శలో, లేకపోతే అఫ్కోర్స్ మీకు ఒక పత్రిక ఒక టీవీ ఇట్లా ఉండబట్టి కొన్ని 2-3 అటు ఇటు మీకు పాజిటివ్గా ఉండబట్టి, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్లో మరి మీరు ప్రొపగండా ఏజెంట్ కాబట్టి మళ్ళీ మీరు టీఆర్పీ తగ్గుతుందేమని చెప్పి మాట్లాడు కాదు. ప్రజల కోసం మాట్లాడాలి. ఎక్కడైనా సరే బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా మీ ఆఫీసులలో మీటింగ్లు పెట్టినా వచ్చి ఇవాళ మా ప్రభుత్వం తరఫున మేమైనా అధికారులైనా మీకు చెప్పగలం. కానీ అబద్ధాలను ప్రచారం చేయడానికి ఇలాంటి సొంటకాయ సొల్లు పురాణ ప్రెస్ మీట్లు పెట్టకండి, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి. కాబట్టి అలా సమ్మెలు ఉంటే సమ్మెలను ఏ విధంగా వాళ్ళని సంతృప్తిపరచగలమో మా దగ్గర సమాధానం ఉంది. మీలాగా ధర్నాలు చేస్తే ధర్నా చౌకులు ఎత్తేస్తామని చెప్పేసి ఎవరైనా నిరసన చేస్తే వాళ్ళని నోరు నొక్కేసి జైల్లో పెట్టినట్టట్లేం మేము చెయ్యం. ప్రజాప్రభుత్వం
ప్రజల పట్ల బాధ్యతగా ఉన్నదనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటూ ఒక అంశం చివరగా నేను చెప్పి ముగిస్తా మిత్రులారా. ఈరోజు ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా రాష్ట్రం అప్పుల పాలైంది, రాష్ట్రం ఈరోజు చాలా నష్టాల్లో కూరుకుపోయింది అని చెప్పి ముఖ్యమంత్రి గారు అని అంటున్నారు. రాష్ట్రం పరువు పోతుంది అని చెప్పేసి ఎవరైతే మాట్లాడుతున్న వాళ్ళు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రం పరువు తీసిన కేసీఆర్ని ఎందుకు ప్రశ్నించరు మీరు? ఎవరు చేయమంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిండో కేసీఆర్ని ఎందుకు ప్రశ్నించరు? మేము మొత్తంగా మా అప్పు కూడా తీసుకొచ్చినాం. 1,50,000 కోట్ల పై చిలుకు మేము వచ్చినాక అప్పులు తెచ్చినట్టుగా రికార్డ్స్ ఉన్నాయి. 49,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నాం. రెవెన్యూ రిసీట్స్ కూడా 20,000 కోట్లు ఒక సందర్భం, 18,000 కోట్లు ఒక సందర్భం, 21,000 కోట్లు ఒక సందర్భంలో వస్తున్నాయి. పోయిన మాసంలో 0 GST వచ్చిందనేది కూడా ఒక రికార్డు ఉంది. నిజాయితీగా ప్రతి నెల కూడా దాని స్కోర్ బోర్డు లెక్క, మన క్రికెట్ స్కోర్ బోర్డు లెక్క పెట్టే ప్రయత్నం చేస్తాం. ఏ పథకం కోసం ఎన్ని కేటాయిస్తున్నామో ఇంత పెద్ద ఎత్తున పారదర్శకంగా ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకొని పనిచేస్తుంటే ఇలా రేవంత్ రెడ్డి గారి మీద అక్కసు వెళ్ళబోస్తున్నారు. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారిని తట్టుకునే దమ్ము ధైర్యం మీకు లేదు, వదిలేయండి. రాజకీయంగా నేను సోకాల్డ్ లెజెండరీ, నేను సుదీర్ఘకాలం 40 years ఇండస్ట్రీ అన్న కేసీఆర్నే మట్టి కరిపించిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఇంత అప్పుల్లో ఉన్నా కూడా ప్రజలు సంతోషంగా ఎట్లా ఉంటారని తను పంటి బాధ పడుకుంటూ ఎక్కడి నుంచి ఏ విధంగా అటు ఫినాన్స్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు వారు కలిసి చేసే ప్రయత్నాలు ఎన్నో రకాలుగా చేస్తుంటే అక్కడ కూడా పడుతున్నారు. నేను అంటున్నా, ఈ బండి సంజయ్, ఈ కిషన్ రెడ్డి, మేం చేసే అప్పులేందో ఆస్తులేందో మీకు చెప్తాం. మీ దగ్గర కనీసము ఆ ఆర్బీఐ నుంచో ఇతర ఫినాన్షియస్ కార్పొరేషన్ నుంచో తీసుకొచ్చే వాటికి కనీసం సహకరించే ప్రయత్నం అన్న చేయరాదు. అదైనా సహాయం అవుతుందా మీకు? అదైనా కనీసం చేయగలుగుతారా? మీరు ఆలోచించుకోండి. మీరిద్దరు నిజంగా చెప్పాలంటే ఒక దిష్టి బొమ్మల్లాగా తెలంగాణకుండి రోజు అపశకునాలు మాట్లాడడం తప్పితే మీతో ఏమి కావట్లే మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో, దేశం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా మీకు మీ రాజకీయాలు వదులుతలేరు. ఇప్పుడు మళ్ళీ మేము స్పందించాల్సిన దేశ భద్రత గురించో, దేశం ఎటుపోతుందని కాదు. వీళ్ళేం చేస్తుండ్రు, వీరేం రాజకీయం చేస్తుండ్రు, ఈ సందర్భంలోనే సందిట్లో సడేమియా లెక్క ఇలాంటి మేమే చేస్తున్నాం అని చెప్పేసి బీజేపీ అంటుంది. మరి మీరే చేస్తే మరి ఇంతెందుకు అయింది? కాబట్టి ఇవాళ ప్రతి ఒక్క అంశంలో మేం కట్టుబడి ఉన్నాం. 6 గ్యారంటీలే కాదు, దాని వెనుక ఉన్న 13 గ్యారంటీలే కాదు, మేనిఫెస్టోలో ఉండే ప్రతి ఒక్కటి చేసే సత్తా, దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. ఇంకా చెప్పాలంటే 2025 వరకు కూడా కొంత ఈక్విలిబ్రియంగా ఉండొచ్చు బడ్జెట్, కానీ 2025 తర్వాత సర్ప్లస్ వైపు మళ్ళీ ఈ రాష్ట్ర బడ్జెట్ పోయే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా వాటిని అన్నింటినీ దుబారా తగ్గించడమే కాకుండా పథకాలకు సంబంధించి ఎక్కడ కూడా తగ్గేది లేదు. కాబట్టి ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉంది. కాబట్టి ఆ విషయాన్ని ఆలోచించాలని చెప్పి నేను విపక్షాలకు విజ్ఞప్తితో కూడిన డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు కాళేశ్వరం డ్యామ్కు సంబంధించింది వచ్చింది. కాళేశ్వరం సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే వస్తున్నాయి. కాబట్టి చారి గారు ముందుంది ఎందుకు ఆ ముసళ్ళ పండుగ, కాబట్టి ఇప్పుడే మాట్లాడుకోవడం ఎందుకనే ఉద్దేశంతో, కానీ దేంట్లో ఈ ఫార్ములా రేస్ సంబంధించిన ఎవరు విషయంలో తప్పించుకోలేరు. దొంగతనం చేసిన ప్రతి అంశంలో ఆ శాఖకు సంబంధించిన వ్యక్తులు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా తప్పించుకోవడానికి అవకాశమే లేదు. భూదానికి సంబంధించిన అంశంలో మీరు చూసిండ్రు. రేపటి రోజున ఇప్పుడు ఫస్ట్ ఈడీనే కదా, మరి మనం ఇప్పుడు కాలయాపన అనే దానికంటే కమిటీని కూడా మేము డిక్టేట్ చేయలేం. కాబట్టి కమిటీ రికమెండేషన్స్ తొందరగా వస్తే నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్
శిక్షణ అయితే తప్పదు అనిపించేటట్టుగానే ఉంది. త్వరలోనే అది మేబీ నేను అనుకుంటున్న దీనికి సంబంధించిన అంశాలు, యుద్ధానికి సంబంధించిన అంశాలు దాటిపోయిన తర్వాత మీరు ఇక్కడ తెలంగాణలో ఒక కొత్త రాజకీయం రాజకీయం కాదు, రాజకీయంగా ఉండే గందరగోళం అన్ని చూస్తారు. జరగబోతున్నది ఇప్పుడు ఏదో దేశంలో. డెఫినెట్గా ఉంటుంది బ్రదర్. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కాదనుకుంటే నేనేం చేయలేను కాదా. ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియాలో నేనేదో చూసిన, మొన్న అరెస్ట్ అయిన ఆయన చూసినాం. మీరు ఎక్కడ మేము అక్రమం చేసినా అవినీతి చేసినా బయటపెట్టే హక్కు మీకుంది. అట్లా చేయడానికి మాకు అవకాశం లేదు. మీలాగా సొంత ఫ్లైట్లు కొనుక్కునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. సొంత ఫ్లైట్లు కొనుక్కొని దాచుకొని ఇప్పుడు ఏడబెట్టిండ్రు కూడా తెలియకుండా మళ్ళీ ఉద్దర బస్సులలో తిరిగినట్టుగా ఉద్దర ఫ్లైట్లలో తిరుగుతూ ఉన్నారు మీరు. కాబట్టి అలాంటి వెసులుబాటు కాంగ్రెస్ పార్టీకి ఉండదు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ పార్టీ కాబట్టి ప్రతి ఒక్క అంశం మీద కూడా మీకంటే ఎక్కువ, అంటే విపక్షాల కంటే ఎక్కువ మా వాళ్ళ అబ్జర్వేషన్ కూడా ఉంటుంది. కాబట్టి మేము చాలా నిజాయితీగా పనిచేసే అవకాశం ఉంటుంది. మీలాగా ఇష్టానుసారంగా మీకు ఎవరు లేడు, దిక్కు దివానం లేదు. కేసీఆర్ అల్టిమేట్ కాబట్టి ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని పాలించండి, ఇష్టం వచ్చినట్టు ప్రజలు దోచుకున్నాడు. కాబట్టి అది కాంగ్రెస్లో సాధ్యం కాదు. ఆయనకు సమాచారాలు ఏమి వల్ల పాపం మిత్రుడు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వచ్చు. మళ్ళీ సరి చూసుకుంటే మంచిది. ఎందుకంటే ఆయన కూడా బీజేపీకి ఆయన పోతే బాగుండదు. బీజేపీ వాళ్ళు చేసే ట్రోల్స్ అన్ని అబద్ధాల పునాదుల మీదనే చేస్తారు. కాబట్టి మిత్రుడు సరి చూసుకుంటే మంచిది. కాబట్టి యుద్ధం కూడా భారతదేశం అంటే తెలంగాణకు కూడా సంబంధం ఉంటుంది మిత్రమా. రేపు అన్ని రాష్ట్రాల్లో కూడా ట్రయల్స్కి సంబంధించిన డిరెక్షన్స్ వచ్చినాయి. కాబట్టి రాజకీయాలు ఈ సందర్భంగా ఎక్కువ మాట్లాడితే దేశం పట్ల కూడా మనకున్న అంకిత భావాన్ని శంకించాల్సి వస్తుంది. కాబట్టి ఆ కామెంట్ చేసిన కాబట్టి కొంచెం మిత్రులు ఆవేశపడకుండా ఈ సందర్భాన్ని రాజకీయాల కంటే ఎక్కువ మన ఐక్యత కోసం ప్రయత్నం చేస్తే మంచిదనేది నా యొక్క విజ్ఞప్తి. ఏం చేయలేదు. ఇప్పుడు ఈరోజు ఒక ఎగ్జాంపుల్, మరి కేటీఆరే కాలిరిగిన ప్రెస్ మీట్ పెట్టాలన్నా హరీష్ రావు పెట్టకూడదా? హరీష్ రావును కరివేపాకులాగా చేసిందని మాకు అనిపిస్తున్నది. మేము ఉద్యమ కాలంలో కలిసి ఉన్నోళ్ళమే కానీ మరి ఇలా హరీష్ రావు బొమ్మెందుకు లేదు, కేటీఆర్ బొమ్మెందుకు ఉందంటే సమాధానం చెప్పమనండి వాళ్ళని. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం పద్ధతిగా కొడుతున్నాడు కేసీఆర్ తన కొడుకును లేపుకోవడానికి అనేది సర్వత్రా వినబడుతున్నది. మేము అంటున్నది అది వాస్తవమా కాదా అని రేపు తెలుస్తుంది. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కొట్లాటలు వేరు, జరుగుతున్న వాటిని బయటికి ప్రజలు అనుకునేది వేరు. కాబట్టి ఆ నలుగురిలో కూడా 4 బాటలు వచ్చేసినాయని అర్థమవుతున్న పరిస్థితుల్లో వాళ్ళ అంతర్గత కుమ్ములాటలు మాకెందుకు కానీ మా కుమ్ములాటలు అయితే ఎప్పుడైనా ప్రజాస్వామ్యయుతంగానే ఉంటాయి, మీకు అందరికీ తెలిసే ఉంటాయి. కానీ మేమేదో కలిసి ఉన్నామని వాళ్ళు మాకు చెప్పే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని మానుకుంటే మంచిది. ఇప్పటికైనా నేను పదే పదే కేసీఆర్ను ప్రశ్నిస్తున్నది కూడా మీరు గమనిస్తుంటారు, దాన్ని అంత సీరియస్గా తీసుకోకపోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఆయన అయితే రాష్ట్ర అధ్యక్షుడిని ఉన్నాయన పెట్టవా అని కనీసం మీ కుటుంబం నుంచి అన్నబెట్టు, మీ కులం నుంచి అన్నబెట్టు, లేదంటే మీ పార్టీలో బీసీ ఎస్సీ ఎస్టీలకోనన్నా అవకాశం రాష్ట్ర అధ్యక్షుని పదవికి ఇయ్యమని చెప్తున్నాం. ఇస్తలేరు. నేనైతే రాను అసెంబ్లీకి, కాబట్టి అసెంబ్లీకి ఎవరు వచ్చినా రాకపోయినా మా పిల్లలు చూసుకుంటారు అంటుండు. అంటే ఇదేదో ఇంటి వ్యవహారం అయింది. ఆ పిల్లలలో మళ్ళీ కొడుకు కొంచెం ఎక్కువ పాత్ర వేస్తుందనే చర్చ వస్తున్నది. కాబట్టి వాళ్ళ అంతర్గత కుమ్ములాటతో కొట్లాడుకుంటున్నా కూడా ఇక్కడ మాత్రం విషం జిమ్మే దగ్గర మాత్రం అయ్య చెప్తే మరి చేస్తుండ్రో, కొడుకు చేస్తుండో, మామ చెప్తే అల్లుడు చేస్తుండో తెలియదు. కానీ కుట్ర విషయం మాత్రం తగ్గట్లేరు అనే విషయం మేము గమనంలోకి వచ్చింది. డెఫినెట్గా దీన్ని తెలంగాణ ప్రజలు కూడా గమనించండి. ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఈరోజు మనల్ని దోచుకున్న వాళ్ళే మళ్ళీ ఊరికొచ్చి మళ్ళీ ఇప్పుడు ఏదో మాకు అవుతుందంటారని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యోగ సంఘాలకు కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మీరు తొందరపడకండి, వాళ్ళ గాయాల పడకండి అని. కాదు ఇప్పుడు అదే కదా ఇంతసేపు చెప్తున్నది. హరీష్ రావు కేటీఆర్ ముందా హరీష్ రావు ముందా? విమానాలు
విమానం ఉందని మొత్తం పబ్లిసిటీ అయిన బయట పేపర్లలోనే వచ్చే మేము కొనలేదని చెప్పమని రాదు. ఇప్పుడు కేసీఆర్ నాకు విమానం లేదు, మా ఇంట్లో ఎవరికి కూడా లేదని చెప్పమనండి, లేకపోతే కేటీఆర్ని చెప్పమనండి. అసలు అప్పుడు చూపించిన విమానం అబద్ధమే అని చెప్పమనండి. అది ఎవరి పేరు మీద ఉందో చెప్పమనండి. తప్పదు కదా ఇక, మరి చెప్పలేదే. ఇప్పుడు ఎవరో మీలాంటి పేపర్ మీడియా మిత్రులేవో అది బయటపెట్టిన అంశము. మాది లేదు, మాకు లేదు, మరి అది ఏడ ఉంది, అసలు ఉందా, ఆ నెంబర్ కలిగింది ఉందా, ఉత్తగానే టోల్ కొరకు చేసిందా, అది కూడా వాళ్ళు కౌంటర్ అన్న చేసుకోవాలి కదా. కాబట్టి ఇదొక నైజాం స్టేట్ గాక వెనకటికి నిజాం ఎంత విలాసవంతమైన జీవితం జీవించిండో, ఆయనకు ప్రపంచం మొత్తం ఎయిర్పోర్ట్లలో స్పెషల్ ఆథెంటికేషన్ ఉండేనట, లేకపోతే వివిధ ప్రాంతాల్లో స్పెషల్ బంగ్లాస్ ఉండేనట. ప్రతి జమ్మూ కాశ్మీర్లో కానీ లేకపోతే ఢిల్లీలో కానీ ఇక్కడ మొత్తం ఇక్కడ రాష్ట్ర సంపదనంతా ఆయన పంచినట్టు ఈయన కూడా ఇక్కడ ఉన్న సంపదను తీసుకుపోయి పంజాబ్ రైతులకు పంచే, కర్ణాటక రైతులకు ఇచ్చే, మహారాష్ట్ర రైతులకు ఇచ్చే, ఈడ రైతులు మాత్రం బజార్లో పడుతుంటే పట్టించుకోడా. మరి ఇదంతా ఆ రోజు చేసిన ఆర్థిక దుబారా కాదా? ఇలా మన రైతులు అప్పుల్లో ఉన్నది ఎందుకున్నారు? మరి రైతు రుణమాఫీ ఆ రోజు మనకు చేస్తే ఏమైంది? కాబట్టి విమానాలు ఏం కాదు, ఇంకా వాళ్ళు విలాసవంతమైన ఎన్నో భవిష్యత్తులో బయటపడితే ఇంతకుముందు వారు అన్నట్టుగా ప్రతి ఒక్క తప్పుకు ఇక్కడ ఎవిడెన్స్ ఉన్నది. ఆ ఎవిడెన్స్కి సంబంధించి ఏంటంటే ముందు చేస్తేనేమో ఇక చూసినవా ఇది కక్ష సాధింపు చర్య అంటారు, ప్రభుత్వం రాగానే ప్రతీకార చర్య అంటారు. ఏమో ఆంధ్రప్రదేశ్ మాదిరిగా మేమేం చేస్తలేం కదా. ప్రతి ఒక్కటి ఎంక్వైరీ కమిషన్స్ చేసినాం. కమిషన్స్ నుంచి వచ్చే ఏవైతే వివరాలు ఉంటే వాటిని సంబంధించి తప్పు చేయకపోతే పూలదండేస్తాం, తప్పు చేస్తే అరదండాలు తప్పు. అంతే కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.